ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు హలో స్వతంత్ర లైవ్ షో. నేను మీ ఆరోహి. ప్రపంచంలో ఎన్ని రకాల బంధాలు ఉన్నా అల్లరి గొడవలు అంతకు మించిన అమాయకపు ప్రేమే లక్షణంగా సాగే ఒకే ఒక్క పవిత్రమైన బంధం అన్నా చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళ బంధం. అమ్మ తర్వాత అమ్మలా లాలించే అక్క, తండ్రిలా రక్షించే అన్న, స్నేహితుడిలా తోడుండే తమ్ముడు, ప్రాణమిచ్చే చెల్లెలు. ఈ అనుబంధం మాటలకు అందనిది. రేపు రాఖీ పౌర్ణమి. సోదరీమణుల ఆత్మీయ బంధానికి ప్రతీకగా జరుపుకునే ఈ పండుగ శుభ సందర్భంగా ఈరోజు మన లైవ్ షోలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ రిలేషన్షిప్స్ గురించి ప్రత్యేకంగా చర్చించబోతున్నాం. ఈ బంధంలో వచ్చే చిన్న చిన్న మనస్పర్ధలను ఎలా దాటాలి, మారుతున్న కాలంతో పాటు తోబుట్టువుల మధ్య అనుబంధాన్ని ఎలా బలోపేతం చేసుకోవాలి అనే విషయాలను ఈరోజు మనకు వివరించడానికి మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్, రిలేషన్షిప్స్ ఎక్స్పర్ట్ రవికుమార్ వంగిపురపు గారు. హాయ్ సార్, నమస్తే. నమస్తే అమ్మా, వెల్కమ్ టు ది షో. ఎలా ఉన్నారు సార్? ఫైన్ అన్న. మీకు కూడా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్, మీకు కూడా. సో నిజంగానే చాలా స్పెషల్ డే రేపు అందరికీ. సో మీకు సిబ్లింగ్స్ ఉన్నారా సార్? ఉన్నారమ్మా, ఉన్నారు. సో ఇట్ ఈస్ మెమరబుల్ డే. వీ గోయింగ్ టు ఎట్లా అంటే ఎంత ఆనందంగా ఉంటుందంటే ఎంత పనున్నా ఇంత రొటీన్లో పరిగెత్తుతున్నా చేస్తున్నా కూడా మన వాళ్ళని కలవటము అనేది అమ్మ తర్వాత అమ్మ లాంటి అక్కని, తర్వాత తోబుట్టులతో కలిసి చేసినప్పుడు చిన్నప్పుడు అనుభూతులను మనం ఎట్లయితే 10th క్లాస్ మనతో చదివిన తర్వాత ఒక 50 ఏళ్ళ తర్వాత 10th క్లాస్ స్టూడెంట్స్ కలిస్తే ఎలా ఉంటుందో ఇది మనం రెగ్యులర్ కలుస్తూ ఉంటాం. కానీ రేపు కలిసే దాంట్లో ఒక ప్రత్యేకత ఉందమ్మా. అక్కడ చిన్న నాటినెస్ ఉంటుంది. చెల్లెలు ఎప్పుడు కూడా నువ్వు అన్నయ్య నువ్వు నాకేంటి అని అన్నప్పుడు క్వశ్చన్ వేస్తున్నప్పుడు ఏంటి అన్నప్పుడే అర్థమైపోతుంటుంది అనమాట. అలా అంటే ఒక రకమైనటువంటి మన కుటుంబ వ్యవస్థలో మన దేశంలో ఒక బంధాన్ని ఏర్పరిచినటువంటి భూమి భారతదేశం అమ్మ. ఆ భూమిలో ఈ రక్షాబంధన్ అనండి, రాఖీ పౌర్ణమి అనండి, రకరకాలుగా వీటిలలో ఇది ప్రపంచంలో మనశ్శాంతికి, ఇవాళ రేపు స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఫీల్ అవుతున్న వాళ్ళకి రిలీఫ్ అయ్యే పండగ లాంటిది. ఎస్ సార్, ఇప్పుడు ఇంట్లో మనకి ఒక బాబు లేదంటే ఒక పాప ఉన్నారనుకోండి, ఖచ్చితంగా తోడుగా మళ్ళీ లేదు తమ్ముడు కావాల్సిందే, చెల్లి కావాల్సిందే అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఒకరు తోడుగా ఉంటే బాగుంటుంది అనుకుంటూ ఉంటారు. సో అలా ఉండడం అనేది ఈ మానసిక ఎదుగుదలకు ఎంతవరకు ప్రోత్సహిస్తుంది? వాళ్ళకి చాలా తోడ్పడుతుందమ్మా. పిల్లలకి ఎప్పుడైతే వాళ్ళ సొంతం దీని ఉంటూ ఉంటాయో కొన్ని విషయాలు ఎట్లా ఉంటాయంటే మన సొంత వాళ్ళతోనే పంచుకోగలుగుతాం చిన్నవి. కానీ మన ఏదైనా చిన్న పొరపాట్లున్నా ఏదైనా చేసినా కానీ అవి మన సొంత వాళ్ళు చెప్పుకోవటము చేయటము. ఇంకోటి ముఖ్యంగా తెలియాల్సిన విషయం ఏంటంటే మనకి ఏది పడుతుంది, ఏది తింటాము, ఏది ఇష్టము, ఏది ఇష్టం లేదు, ఏది ఇవన్నీ కూడా సొంత వాళ్ళకి తెలిసినంత ఇదిగా ఇంకెక్కడ తెలియదమ్మా. అమ్మ ముద్ద తర్వాత స్క్రిబ్లింగ్స్ అంటే అక్క కానీ చెల్లెలు కానీ వదిన కానీ వీళ్ళందరూ పెట్టే భోజన విలువ చాలా ఎక్కువగా ఉంటుంది. అందులో ప్రేమ ఇది ముఖ్యంగా తెలుపుకోవాలమ్మా. పిల్లల దీనికి సింగిల్ చైల్డ్కి వచ్చేసరికల్లా అన్నీ నావే అనుకుంటాడు. కానీ 2-3 ఉన్న దగ్గర షేరింగ్ అనేది తెలుస్తుంది, ఇవ్వటం అనేది నేర్పుగా పెరుగుతుంది. సార్, చిన్నప్పుడు ఈ అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు ఎవరైనా చాలా కొట్టుకుంటూ ఉంటారు. అసలు ఎంత ఫైటింగ్స్ అంటే ఇంట్లో ఒక రణరంగం జరుగుతూ ఉంటుంది మనకు ఆల్మోస్ట్. కానీ వాళ్ళే పెద్దయ్యాక చాలా క్లోజ్ అయిపోతారు. దాని వెనుకున్న సైకాలజీ ఏంటి? చిన్నప్పుడు తెలియనటువంటి వయసులో దీనిలో మనకేమైపోతుందంటే చాలా వాటిలలో పెద్ద పిల్లలకి ఎక్కువగా మెచ్యూరిటీ అనేది 9 ఏళ్ల తర్వాత, కొంచెం 7 తర్వాత నుంచి కొంతమందికి 9 ఏళ్ల నుంచి కొంచెం మెచ్యూరిటీ అనేది వస్తూ ఉంటుంది. కొంతమందికి ఎట్లా వస్తుంటాయేమో చిన్నపిల్లలకి, మెయిన్గా 2nd, 3rd వీళ్ళకి చిన్నప్పటి కొంచెం తొందరగా వస్తుంది. దానివల్ల ఏమైపోతుందంటే ఇది నీ వస్తువు, ఇది నా వస్తువు, ఇది నీది, ఇది నీ చాక్లెట్ పెద్దది, నా చాక్లెట్ చిన్నది, ఇవి అన్నప్పుడు ఒక్కొక్కసారి అది ఒక నాటినెస్ లాగా ఉంటుంది, ఒక్కొక్కళ్ళని నేర్పించి. కానీ ఇది లాంగ్ రన్లో చాలా బాగా మెమరీగా మారుతూ ఉంటుంది. ఎంత ఇచ్చేసినా ఎంత పెట్టినా నాకు ఇచ్చా మరి అన్నకి ఇవ్వలేదా అని అడుగుతారు. అన్నకి ఇచ్చాడు అనుకోండి, నాకు ఒక్కడికేనా తమ్ముడికి లేదా అని. అప్పుడు ఆ అనుభూతి వేరుగా ఉంటుంది అన్న. ఒకళ్ళకొకళ్ళకి దేనికి కానీ ఒకళ్ళకొకళ్ళని షేర్ చేసుకోవటంలో కానీ, ఒకవేళ అమ్మ ఒక కంచెల్లో కలిపి ముద్దలు అందరికీ పంచినట్టుగానే ఈ రక్షాబంధన్ జనరల్గా చాలా మటుకు జరుగుతూ ఉంటుంది.
పెద్దవాళ్ళు ఎవరైనా అక్కలు కానీ ఎవరన్నా ఉంటే తమ్ముళ్ళని చెల్లెని అందరిని కూర్చోబెట్టి ఒక కంచెలు అన్నం కలిపి అందరికీ ఒక్కొక్క ముద్ద పెడుతూ ఉంటుంది. ఒక మెమరబుల్ డే లాగా మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఒకే ఇంట్లో ఒకే వాతావరణంలో పెరిగిన అక్క చెల్లెళ్ళు లేదంటే అన్నదమ్ముళ్ళు అన్న చెల్లెళ్ళు ఎవరైనా కూడా ఒక అంటే వేరు మనస్తత్వాలతో ఉంటారు, వేరు అలవాట్లు కూడా చాలా వరకు ఉంటాయి. ఎందుకని? ఇది చాలా సహజం అమ్మా, వేరువేరుగా ఉండటం చేయటం. ఎందుకంటే అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి ఆసక్తి, వాళ్ళ చుట్టూ ఉన్న దీంట్లో జరుగుతున్నటువంటి ప్రపంచం. ఈ స్కూళ్ళల్లో కానీ ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు కానీ ఎక్కడైనా చేసినప్పుడు కానీ బయటికి వెళ్తున్నా, అరే నువ్వు పెద్దవాడివి అంటారు, అంటే ఒకటి రెస్పాన్సిబిలిటీ తీసుకోమని. అరే నువ్వు చిన్నవాడివిరా, నీకేం బాధ్యత ఉంది, ఇవన్నీ మీ అన్న చేయి పట్టుకొని. అంటే ఇండైరెక్ట్గా ఏమవుతుందంటే మనం మాట్లాడే మాటల మీద వాళ్ళ మీద ప్రభావం పడుతుంది. ఎప్పుడైతే చాలా మటుకు మనం ఎప్పుడైతే మాటలని సరి చేస్తున్నప్పుడు నాటిగా ఉండటము, ఒక్కొక్కసారి అన్నలతో గొడవ పడటం కానీ చెల్లెలతో గొడవలు పడటం కానీ ఎవరితోనో గొడవ పడుతున్నప్పుడు ఒక చిన్న వస్తువు, దీనికి ఒకే రకమైనటువంటి వస్తువులు ఇద్దరు కొనుపడి ఇచ్చినా కానీ నాకు అది కావాలి నువ్వు ఇది తీసుకో ఇదని చెప్పి మార్చి చేస్తున్నప్పుడు అది ఒక విధమైనటువంటి నాటినెస్ అమ్మా. అది గ్రాండ్ పేరెంట్స్ కానీ ఎవరన్నా ఉంటే కూడా చక్కగా నవ్వుకుంటారు ఫేస్ పైన. తర్వాత ముఖ్యంగా మనకి తెలుసుకోవాల్సింది ఏంటంటే అక్కడ ఒకరికొకరికి షేరింగ్ అనేది ఎట్లా ఉంటుందనేది చాలా నేర్పుతూ ఉంటారు. ఇది నేర్చుకోవటం వల్ల భవిష్యత్తులో అంటే మనం మన పేరెంట్స్ దగ్గర పెరిగేది మ్యాక్సిమం 25 to 30 years మటుకే ఉంటాం. తక్కిన టైం అంతా ఉద్యోగరీత్యా రకరకాల బయటికి వెళ్ళి 80 ఏళ్ళ దాకా 70 ఏళ్ళ దాకా మనం బయట పెరగాల్సి వస్తుంది. సో ఈ మార్పు నేర్చుకోవటానికి ఇక్కడ ఇది మూలస్తంభంగా మారుతూ ఉంటుంది. ఇది ఎప్పుడైతే మూలస్తంభంగా ఉండి చేస్తుంటో బంధంలో ఉన్నప్పుడు ఒక చక్కటి అన్నాదమ్ములు, ఎందుకంటే తల్లి యొక్క గర్భకోశాన్ని పంచుకుని పుట్టినటువంటి ఒక అదృష్టం, అది అందరికీ దొరకదు. ఆ తల్లి దీనికి ఆ ఇద్దరి మధ్యన ఉన్నటువంటి అనుబంధంలో ఏర్పడుతున్న వాతావరణం కానీ మనం ఇచ్చిన మాటలను బట్టి వ్యత్యాసం ఏర్పడుతూ ఉంటుందమ్మా. పెద్దవాడు అన్నప్పుడు బాధ్యత అని, చిన్నవాడన్నప్పుడు ఇదని, ఈ రకమైనటువంటి వ్యత్యాసాన్ని తెలిపేదే రక్షాబంధన్ రోజమ్మా. ఎస్ సార్, ఇప్పుడు కొన్నిసార్లు ఇంట్లో ఏమవుతుందంటే వాడికంటే నువ్వు తక్కువ, వాడే నీకంటే బాగా చేస్తున్నాడు, అక్కను చూసి నేర్చుకో, తను ఎంత బాగా చేస్తుంది, ఇలాంటి కంపారిజన్స్ వల్ల అంటే ఒకరితో ఒకరిని ఎక్కువగా పోల్చడం వల్ల కూడా వాళ్ళ మధ్య దూరం పెరిగే ఛాన్స్ ఉంటుంది. చాలా ఉంటుందమ్మా. ఎప్పుడు కూడా కంపారిజన్ ఊహించేది. ఎందుకంటే మన చేతికున్నటువంటి 5 వేళ్ళు 5 రకాలుగా ఉన్నాయి. ఏ వేలు ఒక వేలికి సంబంధంగా ఉండదు. ఇది మనం మొట్టమొదటిగా తెలుసుకోవాల్సింది. ఎవరికి ఉన్నటువంటివి, ఒకళ్ళకి ఆటలో ఉండొచ్చు, ఒకళ్ళకి ఆర్ట్లో ఉండొచ్చు, లేకపోతే ఒకళ్ళు చదువులో ఉండొచ్చు, రకరకాలు ఉంటుంది. ఎప్పుడు కంపారిజన్ అనేది రాకూడదు. రెండవది తల్లిదండ్రులు, అందువల్లే అంటారు పెంపకంలో కావాల్సినటువంటి నైపుణ్యత. ఇది మన సైకలాజికల్ ఇంపాక్ట్స్, ఆర్పిఎం ఎన్పిఎం అనేవి 2 ఉంటాయి పిల్లల్లో. ఈ రెండిట్లో ఇదే కల్లా మీరు ఎక్కువగా చేస్తే ఈర్ష్య పెరుగుతుంది. అదే తక్కువగా చెప్తే వాళ్ళ దీనికి ఇది రైట్స్ పెరుగుతాయి. ఈ రెండిటి కాకుండా ఎప్పుడు ఎక్కడ చేది, పెద్దవాడికి నీకు తెలియదా, చిన్నవాడికి చేస్తుంటే చెప్పాలని, చిన్నవాడినేమో నువ్వు ఇది చేసి పెద్దవాడిని కంట్రోల్ చేయలేదు అని చేయటం కాదు. ఎప్పుడు కూడా దేనికి ఇవ్వవలసిన స్థానం దానికి వస్తూ, ఎవరికి ఇవ్వాల్సిన స్థానాన్ని వాళ్ళకి ఇస్తూ, మార్కుల దగ్గర కానీ ఎక్కడ పోల్చడానికి లేదా మా పిల్లలకి, పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకి పోల్చకుండా ఉండుంటే వాడికి కొంచెం నైపుణ్యం పెరిగిన తర్వాత వాళ్ళలోనే సహజంగా మార్పు వస్తూ ఉంటుంది. అప్పుడు తల్లి గర్భంలో ఉన్న 9 నెలలు దీనికి 18 ఏళ్ళకి మెచ్యూరిటీగా వస్తుంది. 18 ఏళ్ళకి ఎప్పుడైతే మెచ్యూరిటీ ఉంటుందో 27 ఇయర్స్కి అది ఇట్ విల్ బికమ్ ఏ ఎక్స్ట్రాడినరీ రిలేషన్స్గా మారుతుంది. ఎప్పుడైతే 36 ఇయర్స్ వచ్చేసరికల్లా నా వాళ్ళు అనే దీనికి పెరుగుతుంది. ఇది ఏదో కాదమ్మా, నేను 9 టేబుల్ చెప్తున్నాను నీకు. అంటే మన జీవితంలో ఈ రక్షాబంధన్ అనేది 9వ ఎక్కంలో చెప్తున్నటువంటి నెంబర్ల ప్రకారం వయసు కింద తీసుకుంటే మార్పు అనేది జరుగుతూ ఉంటుంది. ఆ పరిమితిని పొందటానికి చేయటానికి కారణంగా మారుతుంది. సార్, ఇప్పుడు కొన్ని ఫ్యామిలీస్లో ఎలా అంటే అసూయ అనేది తెలియకుండానే వాళ్ళ పైన సిబ్లింగ్స్ పైన వస్తూ ఉంటుంది. సో తోబుట్టుల మధ్య వచ్చే ఈ రైవల్వరీ ఏదైతే ఉందో, అంటే అసూయ ఏదైతే ఉందో, దీన్ని పేరెంట్స్ ఎలా హ్యాండిల్ చేయాలి? ఇది ముఖ్యంగా పేరెంట్స్ మార్చుకోవాలమ్మా. కొన్ని విషయాలలో వాళ్ళ ముందు ఎక్కువగా వేరే వాళ్ళ గురించి నెగిటివ్ మాట్లాడకుండా ఉండటము. రెండవది, ప్రతిదీనికి నిన్ను బూచాడు, నేను ఇది చేస్తున్నాను చూడు వాడిని చూసి కంపారిజన్ చేయకుండా. మూడవది,
అరే నీకు కూడా పుట్టినరోజు వస్తుంది, నీది కూడా ఇలా చేసుకోవాలి, నీది ఎట్లా ఉంటుంది, నీ కంపారిజన్ చేయకుండా వాడిని బెదిరించకుండా చేయగలిగితే అప్పుడు మీరు చెప్పినటువంటి ఈర్ష్య అనే భావం అనేది ఉండదమ్మా. ఎప్పుడైతే ఈర్ష్య ఉండదో ఆ బంధం దీనిలో ఉన్నటువంటి మీకు తెలుసా అక్క అన్న దాంట్లో ఆ అనే పదంలో అమ్మ కనపడుతుంది, ఖా అన్న దాంట్లో ఏం కనపడుతుంది? కనికరం. ఆ రెండిటి మధ్యలో వచ్చినటువంటి దీన్ని బావ అనగానే తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడు బావ. ఈ రెండు బంధాలలో ఏర్పరిచినప్పుడు చెల్లి ఎప్పుడు నాటిగానే ఉంటుందమ్మా ప్రపంచం దీనిలో. ఎందుకంటే తనకి చిన్నప్పటి నుంచి మనం ఏది తింటున్నా కానీ మా చెల్లికి లేదా, మా చెల్లికి పెట్టవా, మనం మొదటి నేర్పుతుంటాం. సో లాట్ ఆఫ్ థింగ్స్ విల్ దే గెట్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్. చెల్లి ఏదైనా గట్టిగా అడిగి తీసుకోగలదు, అక్క ఎక్కువగా కూడా మొహమాట అరే నువ్వు ఎక్కడ తెస్తావు అని సర్దుకుంటుంది. అందువల్లనే ఈ బంధాలలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎక్కడ ఒదగాలి, ఎక్కడ ఎదగాలి, ఎక్కడ అడగాలి, ఇవి తెలుసుకున్న దీంట్లో ఇది చక్కటి చిరునవ్వుగా మంచి పండగగా మారుతుంది. ఎస్ సార్, ఇప్పుడు ఉద్యోగాల వల్ల లేదంటే పెళ్ళిళ్ళ వల్ల వేరే ఊర్లలో దేశాలలో విడివిడిగా ఉంటున్న సిస్టర్స్ బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ బాండింగ్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి హెల్దీగా? చాలా బాగా మెయింటైన్ చేయొచ్చమ్మా. ఎలా అంటే బాండింగ్ మెయింటైన్ చేయడానికి ప్రత్యేకంగా మనకి ఏ రోజు అక్కడ ప్రతిరోజు బాండింగ్ మెయింటైన్ చేసేది. మనం మాట్లాడుతున్నప్పుడు అప్పుడప్పుడు మనల్ని తెలుసుకుంటూ, లేకపోతే మన దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా ఏదైనా ఒకటి చెప్పినప్పుడు కన్ఫర్మేషన్ మనం చేసుకుంటూ, పుట్టినరోజు నాడు లేకపోతే వాళ్ళ మ్యారేజ్ డే రోజు నాడు వీటన్నిటి కూడా మనం కొంత వాళ్ళకి వ్యత్యాసం లేకుండా చెప్పగలిగి చేయగలుగుతున్నప్పుడు ఒక బంధాలు. అందుకనే అమ్మ మన భారతదేశంలో ప్రతి పండగల వల్ల స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవ్వటానికి పండగలు ఉన్నాయమ్మా మనకి. దానివల్ల మనకి ప్రత్యేకంగా అమ్మ రోజు నాన్న రోజులు ఇవి అక్కర్లేదు, మనకి ప్రతిరోజు అన్ని రోజులు మనవే, ప్రతి క్షణం మనది ఇదవుతుంది. ఏదన్నా కాకితో కబురు పంపిస్తే అన్నట్టుగా మనకి ఇవాళ రేపు కొన్ని విషయాలు తెలియంగానే మనం ఎక్కడ సర్దుకోవాలి, ఎక్కడైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం అందరము 5 వేళ్ళు కలిస్తే ఎట్లయితే గుప్పడి ఇది అవుతుందో ఆ గుప్పడి దీన్ని మార్చుకునే శక్తి కుటుంబ వ్యవస్థకే ఉంటుంది. అది ఎప్పుడైనా స్క్రిప్టింగ్స్ కానీ ఎవరితోనా కానీ ఏదైనా వచ్చినా కానీ ఎదురెదురుగా కూర్చొని మాట్లాడుకోవటం నేర్చుకోవాలి. ఇది ముఖ్యంగా ఫోన్లు ఉన్నాయి కదా వీటి మీద కాకుండా ఫేస్ టు ఫేస్ మాట్లాడుకున్నప్పుడు అప్పుడు తమ్ముడు కదా వదిలేయాలి, అక్క కదా కొన్ని చూడకుండా ఉండాలని ఇది సహజంగా పెరుగుతుందమ్మా. చిన్నప్పుడు ఉన్నంత ఆప్యాయత ప్రేమ కొంచెం పెద్దగా అయ్యాక మరీ ముఖ్యంగా పెళ్ళిళ్ళు అయ్యాక ఎందుకని తగ్గిపోతుంది సార్? అంటే దాంట్లో ఎక్కువగా ఏమవుతుందంటే మనకి నెగటివ్ ఇంపాక్ట్స్ ఎక్కువగా పడుతూ ఉంటాయి. ఆలోచించే పక్కన ఉన్నప్పుడు వాళ్ళకి తెలియదు మన చిన్నప్పుడు ఉన్నటువంటి బంధం ఇవన్నీ. వాళ్ళకి పెద్ద అయిన తర్వాత వాళ్ళు సడన్గా ఒక వయసు తర్వాత మన లైఫ్లోకి ఎంటర్ అవుతారు కాబట్టి వాళ్ళకి చెప్పే విధానంలో మనం ఆలోచించే విధానంలో మన మీద ఆధారపడి ఉంటుంది. అందుకని అంటారు మొక్కై వంగందే మానే వంగదు అన్నట్టుగా కొన్ని విషయాలు మొదట్లో చెప్పగలిగితే వాళ్ళు కూడా ఎప్పుడు కూడా చెడ్డవాళ్ళు కాదమ్మా, మన లైఫ్ పార్ట్నర్స్. ఇది మనం చెప్పే విధానం మన మీద ఆధారపడి ఉంటుంది, మనం చేసే విధానం మన మీద ఆధారపడి ఉంటుంది. ఒక పని చేయలేదు అంటే ఎందుకు చేయలేకపోతున్నాం అంటే ముఖ్యంగా ఒక చిన్న విషయాన్ని మనం ఇక్కడ చూడాల్సింది. ఒక జీవితంలో ఒక వ్యక్తి కష్టం కలిగినప్పుడు మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా పరిగెత్తుకుంటూ వెళ్ళారనుకోండి అమ్మా సాయం చేయడానికి మన కుటుంబ సభ్యులకి, అప్పుడు మీకు ఎంత ఆనందం అనిపిస్తుంది, నా ఫ్రెండ్స్ ఇట్లాంటి వాళ్ళు టైంకి వచ్చారు చేశారని. వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు? మీ యొక్క బంధం తెలుసుకోవటం వల్ల. అందుకనే అంటారు బయట వ్యక్తికి ఎప్పుడు కూడా నెగిటివ్ విషయాలు ఎక్కువగా చెప్పకూడదు, పాజిటివ్ విషయాలు మాట్లాడటం ఉండాలి. రెండవది కష్టం అనేది జీవితంలో ఒక భాగం అమ్మా, అప్పుడే అది జీవితం కింద మారుతూ ఉంటుంది. దీన్ని ఓవర్టేక్ చేసేటప్పుడు మనం ఐకమత్యతగా ఉండి చేస్తే ఎటువంటి దీన్నన్నా కానీ మనం ఓవర్టేక్ చేసుకోగలుగుతాం. అది మొట్టమొదటిగా తెలుసుకోవాలి. నీది నాది అనుకున్నప్పుడు ఒక దారాన్ని గట్టి పట్టుకొని లాగితే 2 ముక్కలు అయినట్టు, లేదా ఒక రబ్బర్ బ్యాండ్ని పట్టుకొని ఇద్దరు కలిసి లాగితే ఎవరు వదిలేస్తే రెండో వాళ్ళకి దెబ్బ తగులుతుంది రబ్బర్ బ్యాండ్. అలాగే జీవితంలో కూడా అట్లా కాకుండా దాన్ని ఎక్కడ సహకరించుకోవాలి, ఎక్కడ అనురాగం పెంచుకోవాలి, ఎక్కడ చిరునవ్వుతో ఇది చేయాలి, ఎక్కడ సరసాలు ఆడుతున్నప్పుడు ఇలా ఏంటి సరసం అంటే అక్కకి ఏదైనా చేసిన చిన్న ఇది చేసినప్పుడు వాళ్ళు అవన్నీ మెమరీగా ఉంటాయి. ఇది ఎప్పుడు తెలుస్తుందంటే 60 ఏళ్ల తర్వాత వాళ్ళని తలుచుకుంటూ మా అన్నయ్య ఎన్ని ఉన్నా కూడా అన్నీ మర్చిపోతారు 60 ఏళ్ల తర్వాత. ఎందుకంటే అప్పుడు
చిన్నప్పుడు ఇవన్నీ కూడా గుర్తుకు రావటం చేయటం. అందుకనే చేయి కుడి చేతికి కట్టినటువంటి రాఖీ అది రాఖీ కాదమ్మా, వాళ్ళ మనసు. అది రాఖీ కన్నా కూడా మనసు కన్నా కూడా వాళ్ళ ప్రేమ. ఆ ప్రేమతో అనురాగం. అందుకని మనకి మిఠాయిలో ఎన్నో రకాలైనటువంటి మిఠాయిలు ఉంటాయి. ఏ మిఠాయికి టేస్ట్ ఏ రకంగా ఉండాలో ఆ రకంగా ఉంటుంది. గులాబ్ జామున్ ఒక రకంగా ఉంటుంది, జాంగిరీ ఒక రకంగా ఉంటుంది, లడ్డు ఒక రకంగా ఉంటుంది, పేడ ఒక రకంగా ఉంటుంది, ఇన్ని రకాలుగా ఉంటాయి. కానీ వాళ్ళ చేతి నుంచి మన నోట్లో పెట్టి చేసినప్పుడు మన జన్మనిచ్చినటువంటి వాళ్ళు గుర్తుకు రావటం చేయటం ఒక వండర్ఫుల్ మెమరీగా మార్చేదే రక్షాబంధన్ కింద అవుతుంది. అందువల్ల వాళ్ళ యొక్క ఆశీర్వచనము, వాళ్ళ యొక్క పెద్దవాళ్ళని తలుచుకోవటము, మనం అందరం కలిసి ఉన్నామంటే మన తల్లిదండ్రులు ఎక్కడున్నా కూడా వాళ్ళ ఆనందం పొందటం. అలాగే మన స్నేహితులు కూడా మన ఇంట్లో వాళ్ళని అక్కయ్య అన్నయ్య అని పిలిచే చేశారంటే అదొక ఆప్యాయమైనటువంటి అనురాగమైనటువంటి కిరణాలలాగా మారుతుంది. సార్, అయితే ఏ రిలేషన్షిప్ అయినా ముఖ్యంగా దెబ్బతినేది డబ్బు దగ్గర. చాలా మట్టుకు డబ్బే అంటే చెడగొట్టేస్తుంది ఏ రిలేషన్షిప్ అయినా. సో మరి ఈ ఆస్తుల గొడవలు, ఆర్థిక లావాదేవీల వల్ల తోబుట్టువులు కూడా శత్రువులుగా మారిన సందర్భాలు చూసాము, చంపుకున్న సందర్భాలు కూడా మనం చాలా వరకు చూసాము. వీటన్నిటిని మనం ఎలా నివారించవచ్చు? ఇది నిజంగా తెలుసుకోవాలంటే ఎవరైనా సరే ఒకసారి చెల్లపల్లి జైలుకి కానీ తిహార్ జైలుకి కానీ అటు వెళ్ళి కూర్చొని ఒకసారి చూడాలి. వాళ్ళు చెప్తూ ఉంటారు, క్షణిక ఆవేశంలో నేను పడ్డా ఇది ఏంటి అనేది తెలుస్తూ ఉంటుంది. అంటే అక్కడికి ఒక మనిషిని బంధించినట్టు మార్పు చేయగలిగి చేస్తున్నప్పుడు అది ఎటువంటి మానసికమైన ఒత్తిడి పెరగటం, ఆ ఒత్తిడి నుంచి తను ఒంటరిగా ఉన్నప్పుడు నేనేం చేశాను అనేది ఒకసారి ఆలోచించుకుంటే అది మనసుకి కుంగ తీసేటట్టుగా మారుతుంటుందమ్మా. మంచి పని చేసినప్పుడు ఆనందం పెరుగుతుంది. ఎట్లా అయితే పెరుగుతుందో కొన్ని నెగిటివ్ విషయాలలో చాలా మటుకు ఇది ఎక్కువగా మనకి ఈ జైళ్ళల్లో వీటిలలో వెళ్ళొచ్చిన వ్యక్తులతో మాట్లాడితే మీకు తెలుస్తుంది. వాళ్ళు నేను కోపంలో ఇలా చేసేసాను, నేను ఇట్లా పెట్టాను, ఈ విధంగా ఇవి పెట్టుకున్నాము ఇవన్నీ. రెండోది మనకి ఒక వ్యవస్థ పైన కూడా మనకి నమ్మకం అనేది తగ్గిపోయిందమ్మా. కొన్ని వేల సంవత్సరాలు లాగా అయిపోయినట్టుగా ఒక తరాల తరపడుతూ కొన్ని కేసెస్ నడవటం వల్ల కూడా తెలియకుండా పోతున్నాయి. అది ఎప్పుడైనా సరే మనం ఒక బంధాన్ని తెలుసుకోవాలంటే మనకంటే కష్టం. అందుకనే శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో కూడా ఒక చిన్న ఇది చెప్పాడు, ఈ గీత తుడపకుండా చిన్నది చెయ్యాలి అన్నప్పుడు వెంటనే అలసాని పెద్దని పక్కన పెద్ద గీతకి ఇస్తాడు. అంటే మనకంటే పెద్ద సమస్యలు ఉన్న వాళ్ళని ఒకసారి తెలుసుకొని చేయగలుగుతూ ఉంటాడు. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకోవచ్చమ్మా. ఒక అక్క చెల్లెళ్ళు, వాళ్ళకి ఎవరు అన్న తమ్ముళ్ళు ఎవరు లేరు. తండ్రి చక్కగా మంచి సంబంధాలు చూసి పెళ్లి చేశారు. అనుకోకుండా వారు ఎక్కడికో వెళ్ళినప్పుడు వాళ్ళొక యాక్సిడెంట్లో తల్లిదండ్రులు చనిపోయారు. చనిపోగానే అక్క వచ్చేసేసి చెల్లిని రావటానికి అంటే వాళ్ళ నాన్నగారికి ఒక కాగితం మీద రాశారన్నమాట. ఎప్పుడు ఆయన దాంట్లో ఏమని రాశారు, మేము పోయినప్పుడు ఎవరి కోసం ఎదురు చూడకుండా చేసేసేయండి అని. అక్క బావ కలిసి అన్నీ చేసేసారు. చెల్లి రాగానే నన్ను చూపించకుండా నువ్వు చేసేసావు కదా అని. అప్పుడు అక్క ఏం మాట్లాడలేరట. ఆ 12 రోజులు సైలెంట్గా ఉండి వాళ్ళు చేయవలసిన కార్యక్రమం అంతా చేసిన తర్వాత చివరి రోజు నాడు అయిపోయేటప్పుడు చెల్లెల దగ్గరికి వెళ్ళి కళ్ళ ఇచ్చేసుకొని ఒక్కసారి గట్టి కౌలు ఇచ్చుకొని ఏడ్చేసింట. ఏంటమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అక్క, ఏమైంది, ఇన్నాళ్ళు అన్నీ బాగా చేసావు కదా అంటే, పిచ్చిదానా నీకు చూపించాలని కాదు, ఇదిగో నాన్న యొక్క దేనికి ఇది రాశారు ఇదని చెప్పి. అంటే మరి నువ్వు ఆ రోజే చెప్పొచ్చు కదా అంటే, ఆ రోజు చెప్పడానికి నాకు ఎందుకో నీకు మనసు ఒప్పలేదమ్మా, ఎక్కడో ఇది ఉంది, ఇప్పుడు కూడా నేను చెప్పకపోతే నాకు ఇది రోజు రోజుకి నా జీవితాన్ని కుంగదీస్తుంది ఇదనగానే అక్కని చెల్లెలు అన్నదిట, అక్క నువ్వు ఇక్కడే ఇండియాలో ఉంటావు కాబట్టి అంతా నువ్వే తీసేసుకో అక్క, నాకేం వద్దు, నేను బయట దీంట్లో దేశంలో ఉంటాను, కానీ ఒక చిన్న పని చేయాలక్క, ప్రతి సంవత్సరం నాన్న పుట్టినరోజుకేమో నువ్వు నా దగ్గరికి రా, వాళ్ళ పెళ్లి రోజు నాడు నేను నీ దగ్గరికి వస్తాను అని వాళ్ళిద్దరు చేసుకున్నటువంటి బంధం. అంటే వాళ్ళ దీనిలో ఎప్పుడైతే సరే అక్కడ వాళ్ళ బావని అడుగుదామని అనుకుందిట, కానీ అక్క చెప్పింది నేను ఎందుకు అడగాలని అడగలేదు చెల్లి. తర్వాత అక్క ఏమనుకుందంటే నాది చెల్లెలది కాబట్టి మేము ఇద్దరం మనస్ఫూర్తిగా మాట్లాడుకుంటే మా సమస్యలు తొందరగా పరిష్కారం అవుతాయని
12 రోజులు ఆగిన తర్వాత ఆమెతో చెప్పినప్పుడు 13వ రోజు చెప్పినప్పుడు వాళ్ళ బంధం ఎంత బాగా మారిందో. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన వాళ్ళ మీద మన నమ్మకం ఎలా ఉండాలి, మన వాళ్ళ అందుకే పుట్టినరోజు నాడు నూరా, పెళ్లి రోజు నాడు నేను వస్తాను అని చెప్పుకోవడం. అప్పుడు వాళ్ళ పిల్లల మధ్యన కూడా ఆప్యాయతలు అనురాగాలు పెరుగుతాయి. పెద్దమ్మ అంటే ఎంత భావన ఉండాలి, పెన్ను అంటే ఎంత చక్కగా ఇది అనుభూతి అనేది ఉంటుంది. ఏ కష్టం వచ్చినా ఏ సుఖం వచ్చినా ఇంట్లో వాళ్ళు చేసిన, అందుకనే పిల్లలు ప్రతి వాళ్ళకి చెప్పవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంట్లో అమ్మకి లేదు అన్నయ్యకో అక్కకో కష్టంగానే ఒక మాట చెప్పండి. బయట వాళ్ళకి చెప్తే సమస్యలు తీరవు, ఇంట్లో వాళ్ళకి చెప్తే పరిష్కారం దొరుకుతుంది. ఇది మొట్టమొదటిగా ఇది నేర్పవలసిన శక్తి సామర్థ్యాలు కూడా తల్లిదండ్రుల పైన ఉంటుంది. కుటుంబంలో ఎప్పుడూ కూడా ఒకళ్ళని కంపేర్ చేయకుండా, ఒకళ్ళ గెలుపుని ఒకళ్ళ గెలుపుని పోల్చకుండా మార్పు తెచ్చుకుంటూ నైపుణ్యం చేయగలిగితే అది చేటు కట్టిన రాఖీ కాదమ్మా, వాళ్ళ మన ప్రేమని అనురాగాన్ని కట్టి దీవించినది. అప్పుడు తమ్ముడు కాళ్ళకి దండం పెడుతుంటే అక్క కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. నావాడు ఇన్ని రోజుల తర్వాత వచ్చావు, ఎరే అప్పుడప్పుడు వచ్చి కనపడుతుండరా చెప్పరా అని అన్నప్పుడు ఆ భావనలో ఇది కుటుంబ బంధాన్ని పెంచేది. కానీ దురదృష్టకరంగా మనకి ఏమైపోతుందంటే మీరన్నట్టుగా డబ్బు అనేది ఒక మిథ్య. ఆ మిథ్యలో ఉన్న దీనికి ఆలోచించుకొని అడుగు వేస్తే ఆ అడుగులో ఉన్నటువంటి సహకారం, ఆ అడుగులో ఉన్నటువంటి మమకారము, ఆ అడుగులో ఉన్నటువంటి నమ్రత ఇవి పెంపొందించుకుంటే ఎప్పుడు డబ్బు ఎప్పుడు చేదు కాదు, డబ్బు ఎప్పుడు కూడా నష్టపరచదు. ఎస్ సార్, అయితే కొంతమంది ఇప్పుడు కుటుంబంలో మేమే పెద్దరికం చెలాయించాలి అనే చిన్న ఇగో ఉంటుంది. అంటే పెద్దవాళ్ళకి, పెద్ద కొడుకు కావచ్చు, పెద్ద కూతురికి కావచ్చు, నేనే రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటాను, నేనే ఇల్లు నడిపిస్తాను అనే ఇగో ఏదైతే ఉంటుందో, ఒకవేళ అది ఇద్దరి తోబుట్టుల మధ్య వస్తే దానిని ఎలా అధిగమించాలి వాళ్ళు? ఇది ముఖ్యంగా చేయవలసింది అన్నదమ్ములు వేరుగా కూర్చొని మాట్లాడుకోవాలమ్మా, ఎవరి సంబంధం లేకుండా కూర్చొని మాట్లాడుకోవటం. రెండవది ఒకళ్ళపైన ఒకళ్ళ అపనమ్మకంతో కాదు కావాల్సింది, ఫస్ట్ నమ్మకం పెంచుకోవాలి. దాని తర్వాత జనరల్గా అన్నలకి అక్కలకి ఎక్కువగా కూడా ఇంటి కుటుంబ విషయాలలో ఎక్కువగా అవగాహన ఉంటుంది. వాళ్ళు చెప్పిన ఫస్ట్ వినండి, విన్న తర్వాత వెంటనే సమాధానం చెప్పొద్దు. కాస్త మీ సమయం తీసుకోండి, 1 రోజా 2 రోజుల 3 రోజుల తీసుకొని మళ్ళీ కలవండి. కలిసి చేసినప్పుడు అరే వీడు నాకు ఇంత గౌరవం ఇస్తున్నాడు, వాడిని నేను చూడాలని అన్నలో మార్పు రావచ్చు. తర్వాత ఎప్పుడైతే ఇది అన్నదమ్ముల మధ్య చర్చకి విషయంగా మారుతుందో అప్పుడు బయట వారి యొక్క మాటల్ని ఎప్పుడూ కూడా మనం ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. ఇంట్లో వాళ్ళు ఇంట గెలిచి బయట గెలవమన్నారు. ఇంటి లోపల ఉన్నటువంటి వెలుతురు చీకటిని పారదోలేటట్టుగా ఎలా అయితే అవుతుందో రాత్రిపూట, అలాగే మనసులో ఉన్నటువంటి వెలుతురు ఒకడిపైన ఒక అభిమానాలు పెంచాలే కానీ చీకట్లను పొరలను కమ్ముకొని ఉండకూడదు. తెచ్చుకోవాల్సింది పౌర్ణమి లాంటి వెన్నెల. అందుకే మనకి రక్షాబంధనం పౌర్ణమి రోజు నాటి వస్తుంది. రెండోది ఎప్పుడైతే మనకి ఆ పౌర్ణమి రోజు నాడు వస్తుందో ఆ పౌర్ణ చంద్రుడిని మనం తలుచుకున్నప్పుడు చేస్తున్నప్పుడు కానీ ఆ నోటిలో ఉన్నటువంటి స్వీట్ దీనివల్ల కానీ మన బంధాల యొక్క అభిమానము ఆప్యాయతలను ఒకళ్ళ పక్కన ఒకళ్ళకి స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. స్ట్రెస్ లెవెల్స్ తగ్గిన తర్వాత ఆహారం మెయిన్గా షుగర్ బీపీ లాంటివి కూడా చాలా మటుకు మన వాళ్ళని కలుస్తున్నప్పుడు మెదడు మీద పడుతున్నటువంటి ఇంపాక్ట్ మార్పు జరగటం వల్ల ఇది చక్కటి మార్పు కింద జరుగుతుంది. సార్, ఈ రాఖీ పౌర్ణమి సందర్భంగా తోబుట్టువులందరూ తీరాల్సిన ఒక ముఖ్యమైన మానసికమైన ప్రమాణం ఏంటి? నీ తోడు నేనున్నాను, నా తోడు నీవున్నాను. నా జీవిత భాగస్వామి ఎట్లా అయితే నా ఎంబడి ఉన్నారో నా కుటుంబంలో అమ్మకి నాన్నకి మనం నమస్కారం చెప్పే స్థాయికి ఎదగాలి. కాబట్టి ఆ స్థానానికి ఎదగాలి చేయాలి అన్నప్పుడు మనం కలిసి ఉండాలనే ఒక అభిమానం ఉండి చేసుకోగలిగితే తప్పులు అనేది మనిషిని వాడు చేస్తారు. అది సరిదిద్దుకోవటం ఒకరికొకరు చెప్పుకోవటం చేయటం వల్ల ఎలా అయితే పెళ్ళి రింగ్ ఫింగరు ఎట్లా అయితే బెండ్ అవ్వదో అలాగే తక్కిన ఫింగర్స్ అన్నీ ఎలా అయితే బెండ్ అవుతాయో ఆలోచించుకొని చేయగలిగితే ఒక కుటుంబం అనే వ్యవస్థలో మీ పిల్లలకి మీరు ఎగ్జాంపుల్గా మారుతారు. మీ పిల్లలకి
ఒక మార్గదర్శకంగా మారుతారు. Yes. ఇది ఎప్పుడైతే మనం తెలుసుకొని ఉంటామో రక్షాబంధన్ కాదమ్మా అది. ఒకళ్ళ పట్ల ఒకళ్ళని మన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో ఎట్లా అయితే బయట దేశాల నుంచి మనం కాపాడుతూ ఆర్మీ సోల్జర్స్ ఎలా ఉంటారో వీళ్ళ బయట నుంచి వచ్చే నెగటివ్ ఎనర్జీని దగ్గర రాకుండా చేయగలిగితే, పాలల్లో ఉప్పు కలపడితే పాలు ఇరిగిపోతాయి, అదే పాలల్లో ఒక పెరుగు పెడితే ప్రోబయాటిక్స్ ఎలా అయితే పెరుగుతాయో పెరుగులాగా మారటానికి ఇది కల్పించేటటువంటి మంచి అవకాశమైనటువంటి రోజు. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. తోబుట్టువుల బంధం అనేది కేవలం రక్తం పంచుకొని పుట్టడం మాత్రమే కాదు, జీవితాంతం ఒకరికొకరు ధైర్యాన్ని ఇస్తూ నిలబడడం. సైకాలజిస్ట్ రవికుమార్ గారు చెప్పినట్టు ఈగోలు, ఆస్తులు, మూడో వ్యక్తి మాటల కంటే మనతో పాటే పెరిగిన తోబుట్టువుల ప్రేమే గొప్పది. రేపు రాఖీ పండుగ సందర్భంగా మీ అన్నకో, తమ్ముడికో, అక్కకో, చెల్లికో ఫోన్ చేయండి, వీలైతే కలవండి, పాత గొడవలన్నీ మర్చిపోయి ఒక్కసారి ప్రేమగా పలకరించుకోండి. సో ఇంతటి చక్కని విషయాలను మన ప్రేక్షకులతో పంచుకున్నందుకు రవికుమార్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం. ఎస్, ఇది ఇవాల్టి హలో స్వతంత్ర లైవ్ షో. రేపటి హలో స్వతంత్రాలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.